హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు జీల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక చిన్న అప్డేట్ ఫ్రెండ్స్. ఈ అప్డేట్లో మీకు జీల్ కాయిన్లో పిన్ అంటే మనం అప్లైనర్ దగ్గర నుంచి కానీ కంపెనీ దగ్గర నుంచి కానీ ఒక పిన్ అనేది మనము తీసుకున్న తర్వాత అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ పిన్ నుంచి మనం ఐడిని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఒక 2 or 3 minutes వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అప్లైనర్ దగ్గర నుంచి కానీ అండ్ కంపెనీ దగ్గర నుంచి కానీ పిన్ తీసుకున్నారు. పిన్ అనేది రిసీవ్ అయింది. మీకు రిసీవ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు పిన్ ఎక్కడొచ్చింది అనేది మనకు తెలుసుకోవాలంటే మనకి కింద ఇక్కడ 3 lines ఉంటాయి. మనకి ఈ 3 linesలో మనము 3 linesలో మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ 3 line ఇక్కడ చూసారు కదా, ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత 3 lines ఉంటుంది. దీన్ని మనము ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత 3 lines మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. పిన్ డీటెయిల్స్, ఇక్కడ పిన్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ పిన్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పిన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ ఆ ఆప్షన్స్లో మనము ఈ పిన్ అవైలబుల్ లిస్ట్ ఇక్కడ చూసారా, ఈ పిన్ అవైలబుల్ లిస్ట్ అనేది ఉంది. ఆ ఈ పిన్ అవైలబుల్ లిస్ట్లోకి మనము వెళ్ళాలి. 1 minute కొంచెం పైకి జరిపాను, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ పిన్ అవైలబుల్ లిస్ట్ అంటే పిన్స్ ఇక్కడ ఉంటాయి. కంపెనీ నుంచి కానీ మీ అప్లైనర్ ద్వారా స్పాన్సర్ ద్వారా తీసుకున్న పిన్స్ అన్నీ అవైలబుల్, ఈ పిన్స్ అవైలబుల్ లిస్ట్ అనేది ఉంటుంది. మనము దీని మీద ఇప్పుడు క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పిన్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. పిన్ నెంబర్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్, అలాగే ప్రొడక్ట్ నేమ్ జీల్ కాయిన్స్ అని ఉంటుంది, అమౌంట్ 500, డేట్, పిన్ వచ్చిన డేట్ ఉంటుంది, స్టేటస్ ఓపెన్, జాయినింగ్ నవ్ అని ఇలా ఉంటుందన్నమాట. ఇలా పక్కకి మనం జరుపుకున్న తర్వాత జాయినింగ్ నవ్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. జాయినింగ్ నవ్ అని చూసారా, ఇక్కడ జాయినింగ్ నవ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పక్కకి లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే జాయినింగ్ నవ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఎన్ని పిన్స్ ఉన్నాయో అవన్నీ సీరియల్గా మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ జాయినింగ్ నవ్ మీద మనం ఇప్పుడు క్లిక్ చేసుకున్నాము. జాయినింగ్ నవ్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ పిన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మనము చేయాల్సింది రిఫరల్ ఐడి, అంటే ఏ ఐడి కింద మనము చేస్తున్నాం అనేది ఒక రిఫరల్ ఐడి అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మీరు ఏ ఐడి కింద అయితే వేస్తున్నారో ZN 606 ఐడి కింద నేను వేస్తున్నాను. ఇక్కడ ఐడి నెంబర్ కొట్టగానే మనకి నేమ్ రావాలి. ఇక్కడ ఐడి నెంబరు ఏ ఐడి కింద రిఫర్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ స్పాన్సర్ అనమాట. ఐడి నెంబర్ అనేది కంపల్సరీ ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత మీకు నేమ్ అనేది కూడా వస్తుంది. ఆ నేమ్ వచ్చిన తర్వాత మీరు క్లారిఫై చేసుకోవాలా ఇది కరెక్ట్ ఐడి అని. ఇక్కడ నేమ్ రావడానికి 2-3 seconds పడుతుంది, వెయిట్ చేయాలి. నేమ్ వస్తేనే కరెక్ట్. ఇక్కడ నా పేరు వచ్చింది కాబట్టి సాజిద్ అని వచ్చేసింది. దీని తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఈ ఐడి కింద డైరెక్ట్ స్పాన్సర్ కింద లెఫ్ట్ వేస్తామా రైట్ వేస్తామో ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ రైట్ 2 కనిపిస్తాయి. అంటే నేను ఇప్పుడు లెఫ్ట్ వేస్తున్నాను అంటే మనకు లెఫ్ట్ తక్కువ ఉంటే లెఫ్ట్, రైట్ తక్కువ ఉంటే రైట్ తక్కువ. అసలు ఇప్పటి వరకు వేయలేదు అనుకోండి, లెఫ్ట్ వేసుకోండి. ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అట్లా వేసుకోవాలి. లెఫ్ట్ వేసాను. లెఫ్ట్ వేసిన తర్వాత క్రియేట్ అకౌంట్, ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసిన తర్వాత ఇక క్రియేట్ అకౌంట్ అని మనకు కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ మీద మనం డైరెక్ట్గా క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ మీద నేను క్లిక్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ స్పాన్సర్ ఐడి అది ఏ ఐడి కింద అనేది పడుతుందో అక్కడ చూపిస్తుంది. అవన్నీ మనం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంటర్ నేమ్ అనే ఉంది కదా, ఎంటర్ నేమ్ అనే దగ్గర మన నేమ్ ఇచ్చుకోవాలి. ఏ ఐడి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో ఆ నేము, ఎగ్జాంపుల్ సాజిద్ అని ఇస్తున్నాను, SAZID సాజిద్ అని నేమ్ ఇచ్చాను. దీని తర్వాత మళ్ళీ మనకి నేమ్ తర్వాత మొబైల్ నెంబర్, ఇక్కడ చూసారా మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేశాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇంకేం అడిగింది, పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, టిఫిన్ అడిగింది. ఎంటర్ పాస్వర్డ్ అనేది కూడా మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు తెలియటం కోసం ZEAL జీల్ పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ పెట్టుకోండి. జీల్ నేను ఎగ్జాంపుల్ పెడుతున్నాను, @ జీల్ @ 1 2 3 4 పెట్టాం.
అలాగే మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే అనమాట. ZEAL @123 పెట్టిన. అక్కడ మీ ఇష్టం అనమాట. మీరు అక్షరాలు అండ్ సింబల్స్ అండ్ నెంబర్స్ అని స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎవ్వరికి తెలియకూడదు ఆ పాస్వర్డ్ అనేది. ఇప్పుడు ఇదంతా డమ్మీగా మీకు చూపించడం జరుగుతుంది. టీపీని కూడా మీకు నచ్చినటువంటి 4 నెంబర్లు ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మొత్తం టీపీని ఎంటర్ చేసిన. ఏమేమి ఎంటర్ చేసాము చూడండి. ఇక్కడ మనము నేమ్ ఎంటర్ చేసినాము, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినాము, ఇక్కడ పాస్వర్డ్ మీకు నచ్చింది, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ టీపిన్ అంటే ఈ టీపిన్ కూడా మనం ఎంటర్ చేయాలి. ఇన్ని రకాలుగా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము ఇక్కడ కింద లాస్ట్లో క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, ఈ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇవి మీ ఇష్టం వచ్చినాయి మీరు ఎంటర్ చేసుకోవచ్చు, కానీ ఎవరికి తెలియకుండా మీరు పెట్టుకోవాలి. ఎవరికి తెలియకూడదు ఆ పాస్వర్డ్ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా క్రియేట్ అకౌంట్ మీద క్రియేట్ అకౌంట్ మీద టచ్ చేస్తున్నాను. ఈ క్రియేట్ అకౌంట్ మీద టచ్ చేయాలి. ఒకసారి టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత 1 టైం టచ్ చేసిన తర్వాత ఇదంతా సెట్ అయిపోతుంది. బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులు అన్నీ సెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి నేను టచ్ చేస్తాను. ఇంకోసారి టచ్ చేసిన తర్వాత పైన మనకి రౌండ్గా ఇక్కడ వస్తుంది చూసారా, డౌన్లోడ్ అవుతుంది. అంటే రెండోసారి టచ్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయ్యేంత వరకు మీరు ఐడి అనేది యాక్టివేషన్ మొత్తం ఇక అదంతా కూడా లోడింగ్ తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. అక్కడ లోడింగ్ అనేది పడింది కదా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలా. లోడింగ్ ఇక్కడ పైన లోడింగ్ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం వెయిట్ చేస్తే మీకు ఐడి అనేది ఓకే అనేది యువర్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. బ్యాక్ వెళ్ళటం కానీ ఇంకా మళ్ళీ క్రియేట్ అకౌంట్ మీద టచ్ చేయటం కానీ ఏది చెయ్యొద్దు. ఏది చేయాల్సినటువంటి అవసరం లేదు. కనీసం 10 to 20 seconds and 30 seconds వెయిట్ చేసుకుంటే ఆ ఐడి యాక్టివేషన్ అయ్యేటప్పుడు ఎవరెవరికి పేమెంట్ వెళ్తుంది, వాళ్ళకి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వెళ్ళటం, ఐడి క్రియేట్ అవ్వటం, వాళ్ళకు పేర్ ఇన్కమ్ వెళ్ళటం, అది లెఫ్టా రైటా అంతా కూడా ఆ సిస్టమ్ అంతా కూడా చూసుకొని